అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడివై ఉన్న మా కన్న తండ్రి, జగత్తులో అందున్న సమస్తాన్ని సృజించి భూమి మీద మాకు ఇచ్చిన బ్రతుకును బట్టి మీకు స్తోత్రాలు. తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఎంతోమంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, రాలిపోతున్నారు. గడిచిన కాలంలో ఎంతోమంది మా కళ్ళ ముందే చనిపోయినా వారిని చూస్తూ వారిని సమాధి వరకు తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చాం. మేమైతే ఇంకా సజీవంగా ఉండి కొద్ది నిమిషాలలో భూమి మరొకసారి ప్రారంభమైన ప్రాంతానికి తిరగడానికి మొదలుపెట్టిన దినాన్ని మరి లెక్కించి ఏర్పాటు చేసిన నూతన సంవత్సరంలో ప్రవేశించబోచుండగా ఇది మీ వలన కలిగిందన్న వివేచనతో మేమంతా ఆలోచించి మా ప్రమేయం ఏమీ లేదన్న విషయాన్ని ఎరిగి మీరిచ్చిన కాలమో మీరిచ్చిన ఆయుష్కాలముతో మీరిచ్చిన ఆరోగ్యముతో మీ కార్యక్రమాలు చేస్తూ మీ కొరకు ఫలించే విధంగా మేము మా జీవితాన్ని సిద్ధపరచుకునే విధంగా మమ్మల్ని ప్రేరేపించండి. గడిచిన కాలంలో జరిగిన పొరపాట్లను తిరిగి రిపీట్ చేసుకోకుండా మిగిలిన జీవితం మీ కొరకు సమయాన్ని వృధా చేసుకోకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి మా మనసులను సిద్ధపరచుకొని స్థిరపరచుకోవటానికి మీ వాక్యముతో మమ్మల్ని తట్టి లేపమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ మాటలు మా జీవితాన్ని బాగు చేయటానికి అవసరమో ఆ మాటలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి మా అందరికీ మేలుకరంగా మీరు వాక్యాన్ని అందించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా కొరకు మృతి పొంది సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా లేచి మా అందరి కోసం మీ కుడిపార్శ్వమున ఆసీనుడై మా కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్న యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గడిచిన కాలం 2024 ఉంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవిస్తూనే వచ్చాం. కష్టం సుఖం లేకుండా జీవితం అనేది ఉండదు. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు. ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ఏమంటే 2024 అందరూ ఆ సంవత్సరం అంతా చివరి రోజులోకి వచ్చాం. ఎప్పుడు కష్టాలు అనుభవించారా? సుఖాలు కూడా అక్కడక్కడ అనుభవించారా? వింటున్నారా? లేదు. మీరు సుఖాలు మాత్రమే అనుభవించిన వాళ్ళు ఉంటారు, కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉంటారు. సుఖాలు మాత్రమే అనుభవించిన వాళ్ళు ఉండరు, కష్టాలు కూడా అనుభవించిన ఉంటారు. కష్టాలు మాత్రమే అనుభవించిన వాళ్ళు ఉంటారు, సుఖాలు కూడా. అంటే మనిషి జీవితంలో ఏవి వస్తాయి? వచ్చిపోతూ ఉంటాయి. సుఖం వస్తుంది, కష్టం వస్తుంది. ఇవి రెండు మరణం తర్వాత కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బతుకున్నంతకాలం సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ మరణం తర్వాత కూడా ఇవి రెండు ఉంటాయి. కాబట్టి మరణం తరువాత జరిగేది నువ్వు మరణిస్తే తప్ప తెలియదు. మరణం తర్వాత సుఖం ఉంది అన్న విషయం నీకు ఎలా అర్థమైంది? మరణించి సుఖంలోకి వెళ్తే అర్థమైంది. మరణించిన తర్వాత దుఃఖం ఉంటుంది అనేది ఎలా అర్థమైంది? అయితే మరణించిన తర్వాత దుఃఖంలో పడితే అర్థమైంది. లేదా మరణించి ఆ దుఃఖాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా బతికొచ్చి చెప్తే మనకు అర్థమైంది. లేదు మరణించి శాశ్వత కాలం సుఖం ఉంది అని ఆ సుఖాన్ని అనుభవించి వచ్చిన వారు చెప్తే మనకు అర్థమైంది. మనం చనిపోయి తెలుసుకుందామా, బతుకుండాలని తెలుసుకుందామా? చెప్పాలి. మంటలో కాలితే ఎలా ఉంటుందని కాలి తెలుసుకుందామా, కాల్చుకొని తెలుసుకుందామా? కాలినోడు కాలిద్రా ఇలా ఉందని వాడు చెబితే నేర్చుకుందామా?
చెప్పాలి. చెబితే నేర్చుకుంటే సరిపోద్ది. కరెంట్ షాక్ ఎలా కొట్టిద్దంటే నువ్వు వేలు పెట్టి చూడంటే ఎలా కొట్టిద్దో వాడు అర్థమయ్యేటట్టు చెప్పాడు, అర్థం చేసుకొని ఆ పని మనం చేయకూడదు. లేదు నేను కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటా ఉన్నాం అనుకోండి, తర్వాత ఉంటావో పోతావో గ్యారంటీ లేదు కదా. కాబట్టి మరణం తర్వాత ఏముంది అనేది మనకు దేవుడే చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. కాబట్టి ఆ నివాసంలో మీరు ఉండాలంటే నా ద్వారా తప్ప అక్కడికి ఎవరో రాలేరు. కాబట్టి నేనే దిక్కు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాలి అంటే శాశ్వత కాలం దేవునితో జీవములో ఉండేదానికి అంగీకరించాలి. అంగీకరించలేదనుకోండి ఏమవుతాం? శాశ్వత కాలం నరకములో వేదన అనుభవించాలి. కాబట్టి సుఖ దుఃఖాలని భూమి మీద దేవుడు ఎందుకు జతపరిచాడు అంటే మనం శాశ్వత కాలం సుఖం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో, దుఃఖం అంటే ఎంత బాధ ఉంటుందో మనకు అర్థమైంది. కాబట్టి ప్రాక్టికల్గా ఇక్కడే అర్థమైంది. ఎప్పుడు సుఖాలు కావాలనుకుంటాం, దుఃఖం వస్తే ప్రభు తీసేయి తీసేయి తీసేయని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే దుఃఖం అంటే అందరికీ ఇష్టం లేదు, నష్టం, అది కష్టం. కాబట్టి దుఃఖాన్ని కోరుకోం. మరి శాశ్వత కాలం దుఃఖాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఆ దుఃఖంలో శాశ్వత కాలం మనం పడకుండా ఉండాలంటే భూమి మీద దేవుడు చెప్పినట్టుగా బతకాలి. ఒక వాక్యాన్ని కొత్త నిబంధనలో చూసుకొని మనం ఈరోజు పాఠంలోకి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్ష. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అండి. నేను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏంటంట? ద్రాక్షవల్లితో పోల్చుకున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయుడు. పరలోకంలో ఉన్న తండ్రి ఎవరంట? వ్యవసాయ రైతు, పరలోకపు రైతు. ఎవరు? మనందరినీ కన్న తండ్రి అయిన దేవుడు పరలోకపు రైతు. నా తండ్రి వ్యవసాయకుడు, రైతు ఆయన. ఈరోజు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన వడ్ల బస్తాలు, వడ్లు ఆరబోసి కనపడుతున్నాయి. కాస్త చినుకులు పడగానే ఆ పంట పండించిన వాళ్ళు గడగడలాడుతా వెంటనే ఎక్కడెక్కడ పరదాలు దొరుకుతాయని వెళ్ళిపోయి కప్పేస్తున్నారు జాగ్రత్త. ఎందుకని? ఈ పడిన కష్టం అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోయిద్దని ఆ పంటను కాపాడుకోవటానికి రైతు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి అంటే ఇంట్లో ఉండి కూడా గడగడ వణుకుతున్నారు. అంటే ఒక సంవత్సరం కూడా పడల కష్టం, మహా అయితే ఒక 5-6 నెలలు కష్టపడ్డారు. 5-6 నెలలు పడిన కష్టానికి ప్రతిఫలంగా ఆ వడ్ల గింజలు ఇంటికి వస్తే అవి మళ్ళీ అమ్ముకునే వరకు జాగ్రత్త వహించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నిద్రాహారాలు మానేస్తున్నాడు రైతు. దేవుడు కూడా భూమి మీద మనుషులు పుట్టిస్తూ వారిని దేంతో పోల్చాడంటే చెట్లతో పోల్చాడు, పంటతో పోల్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం కోరుకుంటాడంటే విత్తనాలు చల్లాలి, ఆ విత్తనాలు ఫలించాలి, ఆ విత్తనాల వల్ల ఫలాలు రావాలి. రైతు అదే కదా కోరుకుంటాడు. ఎకరం పొలంలో ఎన్ని బస్తాలు రావాలని కోరుకుంటాడు? చల్లేదేమో ఒక బస్తానో చల్లుతాడు. దాని నుంచి ఎన్ని బస్తాలు ఆశిస్తాడు? సుమారుగా 14, 20, 25 ఆశిస్తాడు. తక్కువ వస్తే బాధపడతాడు, ఎక్కువ వస్తే సంతోషిస్తాడు. ఇదే రైతు పద్ధతి. మరి దేవుడు కూడా ఒక రైతు అయితే ఆ దేవుడు భూమి మీద ఒక మనిషిని విత్తనంగా నాటాడు. ఎవరా మనిషి? ఆదాం అనే ఒక విత్తనాన్ని నాటాడు. ఆ ఆదాం అనే విత్తనంలో అన్ని ఫలాలు పెట్టేశాడు, అందరినీ పెట్టేశాడు. మనం ఒక మామిడి విత్తనమో ఏదో ఒక విత్తనం ఒకటి నాటామనుకోండి, ఆ విత్తనంలో ఎన్ని కాయలు వస్తాయో చెప్తారా ఎవరన్నా? ఆ విత్తనం నాటామో అది మొక్కైంది, మొలకైంది, మహావృక్షం అయిపోయింది. కాయలు కాసే సమయం వచ్చినప్పుడు ఎన్ని ఫలాలు వస్తాయి ఈ సంవత్సరం చెప్తారా? ఏ జ్యోతిష్కుడైనా చెప్తాడా? చెప్పలేడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ చెట్టు బతికున్నంతకాలం ఆ ఒక్క విత్తనంలో నుంచి వచ్చిన ఆ చెట్లో నుంచి ఎన్నో వేల ఫలాలు వస్తాయి. అలాగే దేవుడు ఒక మొక్కను నాటాడు. ఏంటా మొక్క అంటే ఆదాం అని పేరు పెట్టాడు. ఆ మొక్కలో నుంచి మరొక మొక్క వచ్చింది, అవ్వమ్మ.
ఇలా వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం అంటే ఫలించటం, అభివృద్ధి చెందటం. ఆ ఒక్క మొక్కని ఆశీర్వదిస్తే ఎలా నాటాడు? ఆ ఒక్క మొక్కను కూడా మంచిగా నాటాడా, చెడ్డగా నాటాడా? 1వ అధ్యాయము 1:28-26 చదువుతాం కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. తన స్వరూపం, తన పోలిక అంటే దేవుడి లక్షణాలతో, దేవుని ఆత్మస్వరూపంతో ఒక మొక్కని భూమి మీద నాటాడు. ఆ మొక్కని మంచిగా నాటాడా, చెడ్డగా నాటంటే దేవుడు లాంటి మొక్క అది. ఎలాంటి మొక్క? దేవుడు లాంటి మొక్కలు నాటితే దేవుడు లాంటి మొక్కని ఫలించమన్నాడు. ఫలిస్తే ఏ మొక్కలు రావాలి? అందులోంచి ఏ విత్తనాలు రావాలి చెప్పాలి? మంచి దోసకాయ విత్తనాన్ని నాటాము, చేదు దోసకాయ వస్తుందా? రాదు. మంచి దోసకాయ, తీపి దోసకాయ నాటితే తీపి, తీపి మామిడికాయ విత్తనం నాటితే తీపి మామిడికాయ. అందులోంచి తీపి మామిడికాయ విత్తనమే తిని చూసి మరీ నాటితే అందులోంచి ఒకరొకరు చేదు చేదు విత్తనాలు, కాయలు వచ్చినాయి అనుకో, ఏమంటాం? తేడా ఎక్కడ జరిగింది? విత్తనాలు అయితే తేడా జరగదు. నువ్వు ఏ విత్తనం అయితే విత్తావో ఖచ్చితంగా దానికి సంబంధించిన టేస్ట్ ఉన్న ఫలాలే మనకు వస్తాయి. మరి మంచిగా ఆదాము గారిని విత్తితే ఆదాము గారు అనే విత్తనాన్ని ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని నిండించమని ఆశీర్వదించాడు దేవుడు. ఆ ఆశీర్వాదం ఫలిస్తున్నారు. చెట్టు అయితే పెరుగుతుంది, విత్తనాలు, ఫలాలు వస్తున్నాయి, చాలా ఫలాలు వస్తున్నాయి. కానీ అందులో దేవుని లక్షణాలతో ఉన్న ఫలాలు ఎన్ని? దేవుని లక్షణాలు, ఏ లక్షణంతో అయితే ఆదాము అనే విత్తనాన్ని విత్తాడో దేవుడు, అదే లక్షణాలు కలిగిన విత్తనాలుగా పెరుగుతున్నారా, ఫలాలు ఇస్తున్నారా అంటే అలాంటి ఫలాలు ఎక్కడ కనపట్లేదు. అక్కడక్కడ మచ్చుకు ఒక ఫలం వస్తుంది. ఒక చెట్టుకి ఒక 100 కాయలు కాసినాయి అనుకోండి, 99 కాయలు చెడిపోతున్నాయి, మంచి కాయలుగా ఉండలేవు. ఏదో 1 అర కాయ మంచి కాయగా వస్తుంది. దేవుడు కోరుకున్నదేంటి చెప్పాలి? ఏం కోరుకున్నాడు? నాలాంటి లక్షణాలతో నేను విత్తనం విత్తాను. తిరిగి ఏ లక్షణాలతో వస్తున్నాయి అంటే దయ్యపు లక్షణాలతో చెట్లన్నీ పెరుగుతున్నాయి. నా తండ్రి వ్యవసాయకుడు, పరలోకపు రైతు మంచి విత్తనాలు విత్తితే చెడ్డ ఫలాలు వస్తున్నాయి. అందుకే నోవాహు గారి తరం వచ్చేసరికి ఏం చేశాడు? చెడ్డ ఫలాలన్నిటినీ నీటిలో ముంచి చంపేశాడు. మళ్ళీ ఫ్రెష్గా ఒక విత్తనం దొరికింది, ఒక చెట్టు. అదే నోవాహు గారు. నోవాహు గారి ద్వారా మళ్ళీ నోవాహు గారిని విత్తితే నోవాహు గారి ద్వారా మళ్ళీ పంట వచ్చింది. ఆ పంట అంతా పాడైపోతుంది. అక్కడక్కడక్కడక్కడక్కడ వెతికితే ఒక అబ్రహాం గారు దొరికాడు. అక్కడ అబ్రహాం గారిలో నుంచి వెతికితే మళ్ళీ ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు, పక్కకి ఇస్సాక్ గారు దొరికాడు. ఇస్సాక్ గారి నుంచి యాకోబు గారు వచ్చాడు, మొదటి వర్తమానంలో. యాకోబు గారి నుంచి 12 మంది విత్తనాలు వచ్చినాయి. ఆ విత్తనాలన్నింటినీ దేవుడు మంచిగా ఉండాలి అని కోరుకొని వాళ్ళకి ఒక్కడికే పేరు పెట్టిన ఆ ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. ఈ జనాంగం అంతటికీ కలిపి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. అందరూ మంచిగా ఉండాలి, కానీ అక్కడక్కడ కొందరు చెడిపోయారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకించి మంచిగా శుద్ధి చేసిన ఆ శుద్ధిని వాళ్ళు మళ్ళీ మళ్ళీ పాడు చేసుకున్నారు. అలా పాడు చేసుకున్నప్పుడు దేవుడు బాధపడుతూ అంటున్న మాట చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఆ మొక్కల గురించి మాట్లాడుతూ మొదటి వచనం నుండి చదువుదామా? నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు ఇశ్రాయేలు నాటితే అది ఏమైందంట? కారు ద్రాక్షలు కాసింది. ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులందరూ దేవుడికి ఇష్టమైనట్టుగా బతకట్ల. అంటే టోటల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక చెట్టుని నాటితే చెట్టు నుంచి మనం ఏం కోరుకుంటామో మనిషిని నాటిన దేవుడు కూడా మనిషి నుంచి అదే కోరుకుంటున్నాడు. మన పెరట్లో ఒక చెట్టు నాటితే దాని నుంచి ఏం కోరుకుంటాం చెప్పాలి? ఫలాలు కోరుకుంటాం కదా.
ఒక చిక్కుడు తీగలు నాటాం, చిక్కుడు విత్తనం నాటాం, అది పెరిగి చిక్కుడు కాయలను ఇవ్వాలి. లేదు ఒక పుష్పం యొక్క మొక్కను నాటుతాం, అది మందారం కానీ బంతిపువ్వు కానీ ఇంకేదో మల్లెపువ్వు కానీ నాటుతాం. దాని నుంచి ఏం ఆశిస్తాం? పువ్వులు ఆశిస్తాం. అలాగే ఫలాల చెట్టు నాటితే ఫలాలు ఆశిస్తాం. ఊరికినే ఉంటుందండి అని ఏ చెట్టు నాటం. ఫ్యాషన్ కోసం కొంతమంది క్రోటన్స్ పెంచుకుంటారు, అది వేరే విషయం. దాని వెనక కూడా ఏదో ఒక రీజను ఉంది. టోటల్గా చెట్లు ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలి? ఫలాల కోసం. చెట్లు ఎందుకంటే ఫలాల కోసం. ఫలాల వల్ల మనం సంతోషిస్తాం, తింటాం, ఆరగిస్తాం, శక్తిని పొందుతాం, హృదయం సంతోషంతో ఉల్లాసంగా ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే ఫలాల వల్ల మనం సంతోషిస్తున్నట్టు దేవుడు కూడా నాటింది ఎందుకయ్యా మనుషుల్ని చెట్లుగా అని అడిగితే దేవుడు కూడా ఫలాలు రావాలి, ఆ ఫలాల వల్ల నేను సంతోషించాలి అని దేవుడు కూడా నాటితే అవి ఏ కాయలు కాసినాయి అంట? కారు ద్రాక్షలు కాసినాయి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యం మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్టు దాని కంచెను కొట్టివేసేది. చుట్టూ ఏమేస్తాడు రైతు? కంచేస్తాడు. ఇప్పుడు నష్టం వచ్చింది. అవి కాయాలనుకున్న స్వీట్గా లేకుండా కారు ద్రాక్షలు కాస్తే ఆ తోట మీద రైతుకి విరక్తి కలిగి చుట్టూ ఉన్న కంచెని తీసేస్తాడు. ముందు కంచె తీస్తే ఏమైద్ది? ఏది పడితే అది లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా తొక్కేసి తోట అంతా కకావికలం అయిపోయింది. నిజంగా అండి, రైతు విత్తనం నాడుతున్నాడు, చక్కగా ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్నాడు. కానీ దానికి సమయం వచ్చినప్పుడు నీరు అవసరం అయితే నీరు, ఎరువు అవసరం అయితే ఎరువు, దానిలో కలుపు మొక్కలు పెరిగితే ఆ కలుపు మొక్కలు పీకేయటానికి, అలాగే దానిలో పురుగులు పడితే పురుగు మందు చల్లటానికి, ఇలా ఆ చేను గురించి రైతు అహర్నిశలు మహా అయితే 6 నెలల్లో 5 నెలల్లో 4 నెలల్లో కష్టపడుతూ ఉంటాడు, మధ్య మధ్య నిద్రపోతూ ఉంటాడు. కానీ మన పరలోకపు రైతు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపడు. ఈ రైతు నిద్రపోతాడు భూమి మీద. ఆ రైతు ఎవరుంటారండి? పంట వేసాడు, ప్రశాంతంగా ఇంటికి వచ్చి నిద్రపోతాడు. అవసరమైనప్పుడు వెళ్ళి ఎరువు వేయటమో, అవసరమైనప్పుడు వెళ్ళి కలుపు బెక్కటమో, అవసరం అయినప్పుడు వెళ్ళి పురుగు మందు చల్లటమో, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. చుట్టూ అవసరమైతే కంచేస్తాడు, కానీ ప్రశాంతంగా వచ్చి నిద్రపోతాడు. కానీ ఆ పరలోకపు రైతు అసలు కునుకక నిద్రపోక ఎంత ప్రేమగా మనల్ని చూస్తుంటే, మనం ఫలించకపోతే, ఒకవేళ ఫలించిన కారు ద్రాక్షలు ఫలిస్తే ఏం చేయాలి చెప్పండి? చుట్టూ ఉన్న కంచెనే తీసేస్తాడంట. అది త్రొక్కబడినట్టు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని నేను మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఆ పొలంలోకి వర్షం పడొద్దు. అది ముళ్ళ పొదలు, గచ్చ పొదలను మొలిపించాలి. ప్రశాంతమైన మంచి సారాన్ని ఇచ్చే మంచి ద్రాక్ష తీగ నేను అక్కడ నాటితే అది కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్ష అంటే చేదు ద్రాక్ష. దేవుడు మనల్ని కూడా మంచిగా ఫలించమని ఆశపడి భూమిలో మొక్కల్లాగా నాటాడండి. మొక్కల్లాగా నాటితే మనం ఫలిస్తున్నాం, పిల్లలకు అంటున్నాం. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. మనకు 3 ఆశీర్వాదాలు ఏమున్నాయి? శరీర సంబంధమైన ఆశీర్వాదం అంటే పిల్లల్ని కనే ఆశీర్వాదం దేవుడు ఇవ్వటం వల్లే మనకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మంచి ద్రాక్ష గెలల్లాగా పెంచుతున్నామా, కారు ద్రాక్షలాగా పెంచుతున్నామా? ఈ ఫలించే ఆశీర్వాదాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. తర్వాత ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు మనం తింటున్నాము, ఈరోజు ఒక ఇంట్లో ఉంటున్నాము, బట్టలు కట్టుకుంటున్నామంటే ఇది కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని కూడా అనుభవిస్తూ దాన్ని కూడా దేవుని కొరకు ఉపయోగించట్లా. మొదటి శరీర సంబంధమైన పిల్లలకనే ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. రెండో ఆశీర్వాదం ఈరోజు మనకిచ్చిన స్థితిని బట్టి
ఈ ఆశీర్వాదాలను కూడా మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఇంకా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే పరలోకానికి వెళ్ళే విధంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోహాను మొదటి పత్రిక 2:25 ఉంటుంది. ఏమిచ్చాడు ఆశీర్వాదం అంటే చెప్తాడు అక్కడ ఒక మాట చూడండి. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏదంట? నిత్య జీవము. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అది పరలోకంలో ఉండే ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ 3 ఆశీర్వాదాలని, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చినందుకు దానివల్ల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోయామనుకోండి, ఇంకెంతకంటే ఆ ద్రాక్ష తోటకి దేవుడు ఏం చేశాడు? ఆ రైతు ఏం చేశాడు? చుట్టూ ఉన్న కంచి తీసేశాడు, దానికి ఉన్న గోడలు పడగొట్టేశాడు, దానిలో ముళ్ళ పొదలు గచ్చ తీగలు పెరిగే విధంగా దాన్ని వదిలేశాడు. అవసరమైతే కొంతమంది రైతులు పంట సరిగ్గా చేతికి రాకపోతే, అంత తాలు పంట పండితే పంటను తగలబెడుతున్నారు, అగ్ని పెట్టేస్తున్నారు. పంట అంతా అంతకాలం కష్టపడి దానికి ఎరువులేసి, పురుగు మందు జల్లి, కలుపు మొక్కలు బీకి, ధాన్యాన్ని చల్లి, దానికి నీరు పెట్టి ఎంతో జాగ్రత్తగా చూసుకున్న రైతు తన చేతులతోనే పంటను ఏం చేస్తున్నాడు? తగలబెట్టేస్తున్నాడు. కారణం ఏంటంటే తను అనుకున్న విధంగా అది ఫలాలు ఇవ్వాల. తను అనుకున్న విధంగా మంచి గింజల్ని ఆ పంట, ఆ చేను ఇవ్వకపోవటాన్ని బట్టి రైతు పంట వేసిన రైతే పంట చేనుని తగలబెట్టుకునే పరిస్థితులకు ఎందుకు వెళ్ళాడంటే అనుకున్న విధంగా చేను ఫలించలేదు కాబట్టి. దేవుడు కూడా మన ఇంట్లో కూడా మనం పెరట్లో వేసుకున్నా, చేలు వేసుకున్నా, ఏది వేసుకున్నా అది ఫలించకపోతే, మనం అనుకున్న విధంగా మనకు ఫలాలు ఇవ్వకపోతే మనం దాన్ని ఏం చేస్తాం? నరికేస్తాం. అందుకే దేవుడు చెట్టులనే ఊరుకోవట్లేదు, మనుషులుగా మనల్ని ఫలించకపోతే ఊరుకోడండి. గడిచిన కాలంలో తెలుసో తెలియకో ఇబ్బంది పడో ఎలాగోలా అన్ని కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయాం, దేవుని కార్యక్రమాలు సరిగా చేయలేకపోయాం. అదే స్థితిలో నువ్వు చనిపోయినట్టయితే పరిస్థితి ఏమయ్యేదంటే, ఇంతకాలం చర్చికి వచ్చి ఇంత త్యాగం చేసి ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రార్థన చేసి కూడా నరకానికి వెళ్ళిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. మనం ఇక్కడికి వచ్చేది ఏదో దేవుడికి భజన చేయటానికి కాదు, మనం చేయకపోతే దేవుడు ఏదో బాధపడతాడని కాదండి. మనం మరణిస్తే పరలోకం చేరే విధంగా మన ఆత్మలను సిద్ధపరచుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. అంతే తప్ప మిగతా సంఘాలలాగా భజన చేసి దేవుడికి ఏదో మనం గొప్పగా మేలు చేస్తున్నాం అనే విధంగా, దేవుడిని సంతోషపరుస్తున్నాం అనే విధంగా దేవుడిని బాధ పెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటాం. దేవుడిని సంతోష పెడితేనే దేవుడు మనల్ని అక్కడికి చేర్చుకుంటాడు. అందుకే బాప్టిస్ట్ ఇచ్చి యోహాను గారు భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలు ఎక్కడ పెట్టాడంట అంటే మొద్దు దగ్గర కాదా, కొమ్మల దగ్గర కాదా, వేరు దగ్గర పెట్టాడంటే కోకటి వేళ్లతో పెళ్ళగించేస్తాడని అర్థం. అంటే ఒక చెట్టు ఫలించకపోతే ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు వారు కూడా జీవించిన కాలంలో సువార్త ప్రకటనకు అలా నడుచుకుంటూ పొలాల్లో నుంచి వెళుతూ ఉంటే దూరంగా ఒక అంజూరపు చెట్టును చూశాడంట. దాన్ని చూసి 21వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువు. ఉదయమందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో
అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయుము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఏందంట అక్కడేమో 21వ అధ్యాయంలోనేమో ఏం చదివాం, మత్తయి సువార్తలో ఒక ఆకలి కొని అంజూరపు చెట్టు కనపడింది. అక్కడికి వెళ్తే ఆకులు తప్ప ఫలాలు లేవు. ఏమంటే చెట్టు ఫలించిద్ది లేదు అన్న విషయం దేవుడికి తెలుసా లేదా? చెప్పాలి. ఇప్పుడు చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? చెట్టు ఫలించాలంటే దానికి నీరు కావాలి, భూమిలో నుంచి సారం కావాలి, అవసరమైతే ఎరువు వేయాలి. భూమి సారం బాగా ఉందనేది మనకి ఎలా అర్థమైందంటే చెట్టు ఎదిగిన విధానాన్ని బట్టి అర్థమైంది, చెట్టుకున్న ఆకుల రంగును బట్టి అర్థమైంది. పచ్చగా ఉందనుకోండి చెట్టు, ఏం అర్థమైంది మనకి? చెప్పాలి. బాగా నీరుంది, భూసారం బాగా తీసుకొని పచ్చగా ఉంది. అప్పుడప్పుడు కాస్త బాగా ఉన్న వాళ్ళని ఏమంటారు, నీకేమరా పచ్చగా ఉన్నావు అంటాడు. అంటే పచ్చగా ఉన్నారంటే బాగా సారం బట్టి ఉన్నారు, బాగా బతుకుతున్నారు అని అర్థం. మరి ఆకులు బాగా ఉన్నాయంట ఆ చెట్టుకి, కానీ ఫలించట్లా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకెలా స్వతంత్రం ఇచ్చాడో చెట్లకు కూడా ఇచ్చాడు స్వతంత్రం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది ఫలించదు, ఈ చెట్టు ఫలించదు, ఇది ఫలించిద్దని దేవుడికి తెలుసు. చెట్టు ఫలించకపోతే చెట్టు తప్ప, ఫలించే విధంగా తయారు చేయని దేవుడి తప్ప. మీకు అర్థమైతే కొన్ని చెట్లు ఫలాలు ఇవ్వవు. అది చెట్టు ఇష్టమా, తయారు చేసిన దేవుడు ఇష్టమా? దేవుడు ఇష్టమా? లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు? దాన్ని స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు ఫలించే లక్షణం నీకుంది. భూసారం తీసుకుంటున్నావు, భూమిలోంచి నీరు తీసుకుంటున్నావు, విస్తారంగా ఆకులైతే వచ్చినాయి కానీ అందులో ఫలాలు లేవంటే చెట్టు తప్పు చేసింది. మనమే తప్పు చేస్తే శిక్షిస్తాడు అనుకుంటున్నాం. చెట్టుకు స్వతంత్రం ఇచ్చాడు. ఫలించి నా పిల్లల ఆకలి తీర్చు అని దేవుడు చెట్టుని ఫలాలు ఇచ్చే వృక్ష ఫలాన్ని భూమి మొలిపించుగా కానీ ఆది కాండములు ఆజ్ఞేస్తే అప్పటి నుంచి ప్రతి చెట్టు ఫలాలు ఇస్తుంది. దేవుడు ఎంత ఆజ్ఞేస్తే అన్ని ఫలాలు ఇస్తుంది. కానీ ఈ చెట్టు ఏం చేసింది? అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వాల. ఆకులైతే బాగున్నాయి, అంటే సారం బాగుంది, కానీ ఫలాలు ఇవ్వలేదు. అందుకే చెప్పించాడు. మరొక ఇది చదివాం కదా, ఉపమానం లోకాసు వార్తలో. అక్కడ ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలే ఉండాలి, కానీ అక్కడ ఏముంది? అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా 3 ఏళ్ల నుంచి చూస్తున్నా, అట్లనే ఫలించే కాలం దానికి వచ్చినా అదేం చేయట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు. అంటే ఏదో లోపం ఉందేమో చూద్దాం అనుకొని ఆ తోటమాలి ఏమన్నాడు? ఆ తోట యజమాని అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి నీ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అంటే భూమి ఏమవుతుందంట? వేస్ట్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు మన వల్ల భూమి వృధా అవుతుందా, భూమి సంతోషిస్తుందా? చెప్పాలి. ఇంట్లో 3 మనుషులు ఉంటే 3 మనుషులకు తగ్గట్టు అన్నం వండుకుంటారు. 4 వండారనుకోండి, ఏమంటారు? తెల్లార అన్నం పడేయాల్సి వచ్చింది, సర్దిపడింది, ఏమంటారు? వండినామని చెప్పు. ఒక మనిషి ఆహారాన్ని నువ్వేం చేసావు? వేస్ట్. ఏంది? ఒక పూట ఒక ముద్ద ఆహారం వేస్ట్ అయితేనే మనం ఎంత బాధపడుతున్నామే. భూమికి సారాన్ని ఏ శాస్త్రవేత్త ఇవ్వగలడా? భూమి సారాన్ని ఎవడు ఇవ్వలేడు. మరి ఆ భూమి సారం దేవుడు పెట్టింది ఎందుకంటే ఆ సారాన్ని నువ్వు అనుభవిస్తూ దేవుని కోసం ఫలించాలని. అనుభవిస్తున్నావు అంటే నీ వల్ల భూమి వేస్ట్ అయిపోతుంది, గాలి వేస్ట్ అయిపోతుంది, సూర్యుడి వెలుగు వేడి వేస్ట్ అయిపోతుంది, అంత పెద్ద అంతరిక్షం వేస్ట్ అయిపోతుంది. భూమిని తిప్పాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మనం లెక్క పెట్టలేము. ఎందుకంటే ఏ మనిషి భూమిని ఒక్క అంగుళం కూడా కదిలించలేడు తిప్పటానికి. ఒక విమానాన్ని కదిలించాలంటే కొన్ని లక్షల రూపాయలు పెట్రోల్ ఖర్చు అయింది. ఒక రాకెట్ని కదిలించాలంటే కొన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చు అయింది. మరి భూమిని కదిలించాలంటే
ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు ఏమీ లేకుండా ఫ్రీగా కదిలిస్తున్నాడు. నీకోసం నా కోసమే కదా. భూమి ఒక చెట్టు వలన భూసారం ఎందుకు వేస్ట్ అవ్వాలి? అది ఎందుకంటే ఫలాలు ఇవ్వటానికి. కానీ ఆ సారాన్ని అనుభవిస్తూ ఫలాలు ఇవ్వలేదు. దేవుడిచ్చిన ఈ పంచభూతాలని అనుభవిస్తూ నువ్వు దేవుని కోసం ఫలించకపోతే నిన్ను ఎందుకు ఉంచాలి చెప్పండి? అయినా ఉంచాడా? అయినా ఎందుకు ఉంచాడో తెలుసా? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు వారు ఏమని చేస్తున్నాడు తెలుసా? రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట, చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమాపత్రిక, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడంట. 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు అక్కడికి వెళ్ళి ఆయన ఖాళీగా లేడంట. ఏం చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? మళ్ళీ లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు ఆ తోటమాలి అంటున్నాడు, ఆ తోట వానర్తో అంటున్నాడు, అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది అప్పుడైనా ఈ సంవత్సరం ఎరువేస్తా, దానికి చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరం ఉండని. ఫలిస్తే ఓకే, ఫలించకపోతే ఎటు గొడ్డలి చెట్టు వేరునే ఉంది కాబట్టి వేసేయి, నేనే నరికేస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇయ్యా. ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు దాకా వాళ్ళకి సరిగ్గా ఎరువు లేదేమో, కానీ నేను పుష్కలంగా ఎరువేస్తున్నా, మీకు వేస్తున్నా లేదా? వాక్యం అనే ఎరువు పుష్కలంగా వేస్తున్నా. ఎరువు వేసుకొని కూడా నువ్వు ఫలించలేదనుకో, గొడ్డలి ఎక్కడుంది? చెట్టు వేరునుంది. చెట్టు ఫలించకపోతే వదిలిపెట్టని దేవుడు మనిషి దేవుని కొరకు ఫలించకపోతే వదిలేస్తాడనే భ్రమలో తిరుగుతున్నావు. టప్పలు లేపేస్తాడు. ఎలా లేపుతాడో, ఎలా అదృశ్యం అయిపోతావో తెలీదు. 3వ రోజు జ్ఞాపకార్థ కూడికో ఆదరణ కూడికో పెట్టేయాలి. పోయేదాకా మనకు అర్థం కావట్లా. పోయిన మరుక్షణం వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటండి? ఎంత పెట్టుబడి పెట్టాడండి మన మీద దేవుడు. ఒక రైతు 3 నెలలో 4 నెలల్లో పెట్టుబడి పెట్టి ఆ ఫలం రాకపోతేనే ఏ పురుగు మందు అయితే ఆ పొలాల్లో పురుగులకు చల్లాడో అదే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడే. మరి దేవుడు ఏం చేసుకోవాలి? మన కోసం ఎంత ప్రకృతిని పెట్టుబడి పెట్టాడు. ఎవరు ఇవ్వలేదు కదా ఇది. ఒక చెట్టు ఆకుని ఒరిజినల్గా తయారు చేయలేడు మనిషి. ఒక చెట్టు ఫలాన్ని ఒరిజినల్గా తయారు చేయలేడు, డూప్లికేట్ చేస్తున్నాడు. కానీ అంటే దేవుడు చేసిన సృష్టిలో ఏది మనిషి ఒరిజినల్గా చేయలేడు. అంత అద్భుతమైన సృష్టిని దేవుడు నీ కోసం నా కోసం చేసి పెట్టుబడి పెట్టి నువ్వు ఫలించండి అయ్యా, నా కోసం మంచి ఫలాలు ఫలించండి అని చెప్తే ఏదో పుట్టినట్టుగా మనంతటా మనమే పుట్టించుకున్నట్టుగా, మన బతుకు మనమే సిద్ధం చేసుకున్నట్టుగా, మన బ్రతుకు మీద మనకే అధికారం ఉన్నట్టుగా మన ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తూ రేపు ఫలాలు లేకుండా, మంచి ఫలాలు లేకుండా ఈ భూసారాన్ని, ఈ సూర్యుడి వెలుగు వేడిని, ఈ దేవుడిచ్చిన ఈ గాలిని, నీటిని, ఈ భూమిని మొత్తాన్ని అనుభవిస్తూ అలా రాలిపోతే అన్యుడికి మనకి తేడా ఏముంది? దేవుడిని ఎరగని వాడికి ఎరిగిన వాడికి తేడా ఏముంది చెప్పండి? అలా వ్యర్థమైపోతుంది వాళ్ళ వలన భూమి. నమ్మని వారి వల్ల ఆల్రెడీ భూమి వ్యర్థమైపోతుంది. అది ప్రసవేదంతో తిరుగుతుందంట. అదే రోమాపత్రికలో చెప్తాడు 8వ అధ్యాయంలో. భూమి తన ఇష్టపూర్తిగా తిరగట్లేదంట. 21వ వచనం, 21 ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును అనుభవించు, స్వాతంత్రమును పొందుదలను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచబడిన వారి మూలముగా వ్యర్థపరచబడను. వేస్ట్ అయిపోతుంది భూమి అంతా. ఆయన లోపరిచాడు. నా పిల్లల కోసం తిరుగు, నా పిల్లల భారాన్ని భరించు, నా పిల్లలు తవ్వుతారు, గుణపాలేస్తారు, బోర్వెల్స్ వేస్తారు నీళ్ళు, అయినా భరించు. లోపల సొరంగాలు తవ్వుతారు, అయినా భరించు. నా కోసం ఫలించకపోయినా భరించు అంటున్నాడు. కాబట్టి ఇంకా మనల్ని భూమి ఓర్చుకుంటుంది, లేకపోతే లేపేస్తుంది.
చెట్టునే వదిలిపెట్టలేదండి. ఎక్కడ పెట్టాడు గొడ్డలంట? వేరు దగ్గర పెట్టాడు. కోకటి వేళ్లతో లేపేసేదాకా మనం వెయిట్ చేయకూడదండి. ఇంతకుముందు అయిపోయినది అయిపోయింది, గతః వదిలేయండి. జరిగిన పొరపాట్ల వల్ల, మన నిర్లక్ష్యం వల్ల, తెలుసో తెలియకో తప్పులు చేశాం. కొత్త సంవత్సరం వస్తుంది అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు అందరూ. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆల్రెడీ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంకా పాస్టర్ గారి చేత ఇంకా వాళ్ళ చేత రుబ్బిస్తాడు. మంచి ఎరువు వేపిస్తానయ్యా, మంచి వాక్యం అందిస్తాను, ఈ ఒక్క సంవత్సరం చూడండి. ఇంత వాక్యం అన్నా కానీ వాళ్ళు భరించకపోతే నువ్వు ఎటు చెప్పావుగా, గొడవలు అక్కడే ఉందిగా, లేపేయి అంటాడు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారి తండ్రికి. ఆయన ఏం చేస్తాడు? దేవదూతలకు ఆజ్ఞేస్తాడు. దేవదూతలు ఏం చేస్తారు చెప్పండి? దేవదూతలు అంటే ఎవరో కాదు, పురుగు దేవదూతే, పాము దేవదూతే, భూమి మీద ఉన్న సకల జీవరాశులు దేవదూతలే. ఏ దోమకో ఆర్డర్ వేసాడు అనుకో ఏమైద్ది? డెంగ్యూ దోమకు ఆర్డర్ వేసాడు అనుకో ఏమైద్ది? కణాలు, తెల్ల రక్త కణాలు అయిపోతాయి, సమయానికి దొరకదు, ఫటాఫట్ అంతే. అంటే గొడ్డలేసి నరికేసాడు అన్నమాట. అక్కడ దాకా తెచ్చుకోకుండా నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా ఖచ్చితంగా వాటిని అమలుపరిచే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఆత్మ సహాయాన్ని కోరుకొని నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు అనే మాటలు అసలు మీ డిక్షనరీలో నుంచి తీసి అవతల పడేయండి. నేను ఎందుకు చేయలేను, ఆయన చేశాడు, నేను ఎందుకు చేయలేను, ఆ భక్తుడు చేశాడు, నేను ఎందుకు చేయలేను, వాళ్ళు మనుషులే, నేను మనుషులే. చివరికి యేసుక్రీస్తు వారు సైతం శరీరధారిగా మనలాంటి రక్త మాంసాలు కలిగిన దేహాన్ని ధరించే ఆయన కూడా అన్నిటినీ కంట్రోల్లో పెట్టాడు. అంటే శరీరాన్ని కంట్రోల్ పెట్టగలిగిన సామర్థ్యం లోపల ఉన్న ఆత్మకుంది. ఆత్మను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది కాబట్టి ఆ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ సహాయము కాక మళ్ళీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సహాయంతో శరీరాన్ని జయించాలి. జయించిన వాడే ఆ సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇస్తాడు. కాబట్టి ఇక నుంచి దేవుని కోసం ఫలించాలి, ఫలించే వారికి సహాయకరంగా ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుడున్న మహాలోకం చేరుకోవాలని ఒకే ఒక్క కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ ఆ ఆలోచన కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతనమైన మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.